హాయ్ అండి, అందరికీ నమస్కారము. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. అలాగే పల్లెలలో చేసుకుంటున్న ఉగాది తెల్లారి కొత్త సాలని చేసుకుంటారు. రైతులందరికీ శుభాకాంక్షలు అండి. అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతము ఫిబ్రవరి నెల పెన్షన్ అనేది రావాలి, కానీ 2 నెలలు దాటిపోయింది. ఈ నేటితో 2 నెలలు దాటిపోయినట్లే. అయితే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే బడ్జెట్ లేదు, బడ్జెట్ కొరత కారణంగా పెన్షన్ అనేది అందించలేకపోతున్నామని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగానైనా అర్థమైపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలిసిపోతుంది. ఈ 2 నెలల పెన్షన్ ఇప్పటి వరకు అందించలేదు. అయితే మనకు గత ప్రభుత్వం కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 1 నెల పెన్షను తప్పించింది. ఆ హయాంలో 1 నెల పెన్షన్ తప్పించింది. మరి వీళ్ళు అదే విధంగా అప్పుడు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు మీరు 1 నెల పెన్షన్ తప్పించారు అని కూడా ఆరోపణలు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయడం అంటూ జరిగింది. అప్పుడు మరి వాళ్ళు ఒక్కటేగా పెడతా, మేము 2గా పెడతాం అనే ఆలోచన కొద్ది ఉన్నారా? బాజాప్తుగా అడుగుతున్నా నేను. వాస్తవంగా ఏ నెల పెన్షన్ ఆ నెలకు వేయాల్సింది. సరే, జరుపుకుంటా 1 నెల పడేది 2 నెలల పడడం అంటూ జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 1 నెల అయిపోయి 2 నెలలు అయిపోయి 3వ నెల 1వ తారీఖు నాడు ఇస్తానని అంటున్నారు. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపు పెన్షన్ అనేది అందరి అకౌంట్లో ఒకేసారి ఈ 3 రోజుల కాల వ్యవధిలో అందరికీ పెన్షన్ను జమ చేస్తామని తెలపడం అంటూ జరుగుతుంది. కానీ దీని వెనకాల ఏమున్నది అనేది ప్రస్తుతం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే మాటలు కాదు ఇది ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన వ్యవహారం కాబట్టి నేను మీ ముందుకు వచ్చి వీడియో చేస్తున్నాను. మరి వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వము 1 నెల పెన్షన్ తప్పించింది కదా, మరి మేము కూడా అదే విధంగా చేస్తే ఏం చేస్తారు అనే ఉద్దేశం ఏమైనా ఉన్నదా గవర్నమెంట్ దగ్గర? ఏ నెల పెన్షన్ ఆ నెలకు అందిస్తే బాగుంటుంది. సరే, బడ్జెట్ కొరత అని ప్రజలకు కూడా తెలిసిపోయింది. కానీ ఇలాంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ఈ పేదల ఉసురు కానీ, ఈ ముసలి వాళ్ళది, ఈ వికలాంగులది ఉసురు ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి ప్రయత్నం మాత్రం చేయకుండా ఉంటే మంచిదని నేను గవర్నమెంట్కి చెప్తున్నాను. అంతే తప్పితే ఏం లేదు. ఎవరిని నిందించడం లేదు, ఎవరిని ప్రశ్నించడం కూడా లేదు. ఇందులో వాస్తవాలను నేను చెప్తున్నాను. అంతే తప్ప దీని వెనకాల ఏమీ లేదు, దాని ముందు ఏమీ లేదు. ఏ నెల పెన్షన్ ఆ నెలకు అందిస్తే అందరికీ వెసులుబాటు ఉండదు, అది తెలుసు. దానికి ప్రయత్నపూర్వకంగా అందించే ప్రయత్నము గవర్నమెంట్ చేయాలి. చేసి అందిస్తే బెటర్ అని నా ఆలోచన. అలాగే ప్రజల ఆలోచన కూడా అదే. నా ఆలోచన కాదు ఇది, ప్రజల ఆలోచన కూడా అదే. వాళ్ళకి ఆలోచన రాకముందుకే మీరు సామరస్యపూర్వకంగా ప్రజలతోటి మనుగడలో ఉంటే రేపు మీ గవర్నమెంట్ అనేది కూడా మనుగడలో ఉంటుంది. అది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ప్రజలకు దగ్గరైతే ఎప్పుడు దూరం చేసుకోరు. ఓకే, థ్యాంక్ యూ.